ఓం సాయిరామ్. ఈరోజు కదిరి వాణి వీధిలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ మందిరంలో ఆలయ కమిటీ వారు బాబావారి గురు పౌర్ణమి మహోత్సవంగా కదిరి పట్టణ ప్రజలకు భక్తాదులందరికీ ఒక ఆహ్వానము తెలియజేసే విధంగా ఒక ప్రక్రియ ఈరోజు మొదలైంది. ఇది బాబావారికి అర్పణం అంటారు. అంటే మన వ్యావహారిక భాషల్లో బాబావారికి మనము భిక్ష సమర్పించేదనమాట. ఆ భిక్ష సమర్పించే కార్యక్రమము సుమారుగా బాబావారు సజీవంగా ఉన్నప్పుడు కూడా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి బాబా వెళ్ళి వారితో వాళ్ళు చేసినటువంటి పాప కర్మలన్నీ బాబా తీసుకునే ఒక ప్రక్రియ భిక్షా కార్యక్రమం. అందులో భాగంగా రేపు నెల జూలై 10వ తేదీ గురువారం రోజు గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా కదిరి వాణి వీధి షిరిడి సాయి సేవా సంఘ్ వాణి వీధిలో వెలిసినటువంటి బాబా మందిరం ఆలయ కమిటీ వారు ఈరోజు కదిరి పట్టణ ప్రధాన
వీధులలో కదిరి ప్రజలకు భక్తాదులందరికీ ఆహ్వానం తెలుపుతూ వారి నుండి భిక్షను స్వీకరించే కార్యక్రమం ఈరోజు కదిరి పట్టణంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సాయి తత్వాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయ విధంగా వాళ్ళకు మనము పరమత సహనం కానీ శ్రద్ధ సబూరి అనే ఒక ప్రక్రియను ప్రజలందరికీ తెలియజేసుకుంటూ బాబా వారు చూపినటువంటి మార్గంలో ప్రజలందరికీ ఒక సందేశాన్ని ఇస్తూ గురు పౌర్ణమికి ఆహ్వానించేదానికి మరియు సాయి భిక్షాటకులు ఈరోజు భిక్షా కార్యక్రమాన్ని మీకోసం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మీ శక్తానుసారం ధనధాన్య వస్తు రూపేణ బాబా వారికి భిక్షను సమర్పించి ఇదే ఆహ్వానంగా మన్నించి మీరందరూ కూడా గురు పౌర్ణమికి జూలై 10వ తేదీ గురు పౌర్ణమి రోజు మీరందరూ వచ్చేసి మా మందిరానికి వచ్చేసి బాబా వారి ఆశీస్సులు అందుకొని అక్కడ విశేషమైనటువంటి పూజలు చూసి అక్కడ ఇచ్చినటువంటి అన్నదాన ప్రసాద వినియోగాన్ని కూడా భక్తాదులందరూ కూడా వినియోగించి తీసుకోవాల్సిందిగా మీరందరూ సహకరించవలసిందిగా మరొకసారి షిరిడి సాయి సేవా సంఘ్ వాణి వీధి ఆలయ కమిటీ తరఫున కదిరి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం సాయిరాం. ఓం సాయిరాం. ఓం సాయిరాం.